ఉన్నారు లైన్ లో, కిరణ్ గారిని అడగండి. లైన్ లో కిరణ్ గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముందుకెళ్ళాయా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకెళ్ళిందా అన్న విషయాన్ని వివరణ కిరణ్ కుమార్ అని చెప్పమనండి చాలు. మళ్ళీ మాట్లాడదాం ఈ సబ్జెక్ట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు కాస్త ఆగండి. కృష్ణాంజనేయులు గారు, చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. పిఠాపురం వర్మ గారు మళ్ళీ ట్వీటర్, ఆయన అంటే ట్వీట్ చేశారు ఏమని, నా ప్రజలే నా బలం. అక్కడ ఆ ట్వీట్లో అందరి ఫోటోలు, మోడీ దగ్గర నుంచి అందరి ఫోటోలు పెట్టారు, నాగబాబు గారు ఫోటో పెట్టాల. ఈయనేదో మళ్ళీ అంటే జనాలందరూ సేవ్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఈయన ట్వీట్ చేయటమును మళ్ళీ సాయంత్రం ఆనక మళ్ళీ డిలీట్ చేయడం అలవాటు కదా, అందుకని గబాలను డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నారు. నా ప్రజలే నా బలం అంటూ, అంటే ఆయనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఈ ట్వీట్ చేశారనే ప్రస్తావన వచ్చింది. దీనికి తోడు ఇప్పుడు సీఎంకి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఏంటంటే, నాగబాబు గారు ఈ వ్యాఖ్యలు చేయడం మీద టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సో ఈ పరిస్థితుల్లో ఉన్న పళంగా ఆయనకి మంత్రి పదవి ఇస్తే అది పెళ్ళుబిగుతుంది. మన జీవీ రెడ్డి ఎపిసోడ్ ఎట్లా జరిగిందో మళ్ళీ మా టీడీపీ కార్యకర్తలందరూ సోషల్ మీడియా మీదకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ఇంకొక కథనం. ఇవన్నీ కథనాలే. సో ఈ కథనాల్లో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? ఆ ట్వీట్ వెనక ఉన్న రీజన్ ఏంటి? ఆయన బాగా మదన పడిపోయారా పిఠాపురం వర్మ గారు? వాసుదేవన్ గారు, పిఠాపురం వర్మ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. ఎందుకు పిఠాపురం వర్మ గురించి రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది అని అంటే, ఎందుకు ఆయన ట్వీట్ చేసినా కూడా మాట్లాడుతున్నాడు, ఎందుకు సెలబ్రిటీ అయ్యారు, దీనికి కారణం ఏంటి అని అంటే, దీనికి రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే, పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయినటువంటి జనసేనాని అక్కడ నుంచి గెలవటం. ఆ నియోజకవర్గంలో పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన త్యాగం చేసి ఆ సీటుని జనసేనకు కేటాయించడం. ఆ తర్వాత రెండో అంశం ఏంటి అని అంటే, పిఠాపురం వర్మకి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ హామీ ఇచ్చాడు, ఆ హామీని అమలు చేయటం లేదు అనేటువంటి అంశం మీద ఎక్కువగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఎందుకయ్యా అని అంటే, మీరు జనసేనో లేకపోతే పవన్ కళ్యాణో వాళ్ళకి భయపడి వాళ్ళు వద్దంటే ఈ రోజున త్యాగం చేసినటువంటి వర్మకి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విధంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. అందుకని పిఠాపురం వర్మ నిరంతరంగా వార్తల్లో ఉంటున్నారు. వర్మ బహుశా తెలుగుదేశం పార్టీలో ఉంటారా, లేదా ఉండాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా అనిగిన మనం భవిష్యత్తులో తేలాలి అని అంటే, వర్మకి ఈ రానున్నటువంటి కాలంలో ఒక 5 ఏమో ఎమ్మెల్సీలు ఖాళీ అయిన మరి రాజశేఖర్తో సహా అన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికే వస్తాయి. ఎమ్మెల్సీలు ఎన్ని ఖాళీలు, ఇంకా చాలా ఖాళీలు అవుతాయి. మధ్యలో చాలా మంది రాజీనామాలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఒప్పందాలు ఉంటాయి ఆల్రెడీ. వైసీపీలో ఎలాగో అధికారంలో లేనప్పుడు ఎవరు ఉండరు కాబట్టి అధికారం ఉన్న దగ్గరకు వస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా వర్మకి ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇస్తారో అప్పుడే అతను రాజకీయంగా మళ్ళీ పునఃప్రారంభం అయినట్లు. ఒకవేళ అతనికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని అంటే తెలుగుదేశం కూడా అతను వదులుకోవటానికి సిద్ధమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు ఆ విధంగా వర్మకి ఇవ్వకుండా ఉంటారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి ఈ మిత్రత్వం అనేటువంటిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ఉండాలి, ఎలా ఉండాలి ఎన్ని చెప్పినా ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారమే. రేపు పొద్దున వీళ్ళు విడిపోతే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాల్సింది ఎవరు? పిఠాపురంలో వర్మే కదా. వర్మని పోగొట్టుకుంటే ఈ రోజున భవిష్యత్తులో నష్టం జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి వర్మకి ఈ న్యాయం చేస్తారా లేదా, లేదంటే జనసేన ఒత్తిడితో వర్మను వదులుకుంటే మాత్రం బహుశా తెలుగుదేశం పార్టీ నష్టపోయేదానికి అవకాశం ఉండొచ్చు. రెండో అంశం ఏంటి అని అంటే, ఆయన నా బలము ప్రజలు వ్యవహారం ఇవన్నీ అన్నాడు. బలం ప్రజలే కాదనట్లేదు, అతను ఇండిపెండెంట్ గా కూడా గెలిచాడు, అతనికి ఆ శక్తి ఉంది ఒకప్పుడు. కానీ తనకున్నటువంటి బలాన్ని, ఆ బలాన్ని కూడా లాగేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. బలహీనపరిచేటువంటి ప్రయత్నం తెలుగుదేశం అధినాయకత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బహుశా ఇంకా భవిష్యత్తులో నాయకుడిగా లేకుండా నువ్వు ఎక్కడ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపి ఎక్కడికైనా పో అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా అలాంటి ప్రయత్నం ఒకవేళ తెర వెనక నుంచి చేస్తుందా జనసేన ఒత్తిడికి తలొగ్గి అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. ఇక నాగబాబుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్టకేలకు అతను ఎమ్మెల్సీ అయితే అయ్యాడు. మరి మంత్రి పదవి ఎప్పుడు? ఇది వినాయకుడి పెళ్లి రేపు అన్నట్టుగా మరి ఇది ఎప్పటికైదో చెప్పలేము. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడు, హామీ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీనే నాగేంద్ర బాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని
మరి ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఓ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద ఇచ్చారు. అప్పుడు ఆ రోజు అవసరం అది. ఎందుకు అనంటే రాజ్యసభకు సంబంధించినటువంటి 2 తెలుగుదేశం తీసుకుంది, 1 బీజేపీ తీసుకుంది, జనసేనకు మొండి చేయి చూపించారు. ఆ రోజున జనసేన వాళ్ళందరూ మరి ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, మరి పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచన మేరకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా వాళ్ళ అన్నకి బట్ ఈ స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది సార్? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందనే స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది? ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన రాశారు, టీడీ ప్రసాద్ గారు. ఈ స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది కృష్ణాంజనేయులు గారు? కృష్ణాంజనేయులు గారు వినిపిస్తోందా? కృష్ణాంజనేయులు గారు, సురేంద్ర నాయుడు గారు ఈ స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది? హఠాత్తుగా టీడీపీ శ్రేణులు ఆగ్రహోగ్రదులైపోయారు. నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు, మా వర్మ గారిని కర్మ అంటారా అని